హాయ్ హలో ఎట్లున్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తాహిరాని. మీరు గనక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళైతే నేను పక్కా కొలతలతో ముస్లిమ్స్ చేసే ఖట్టీ దాల్ అదేనండి పప్పుచారు చూపిస్తున్నాను. ముందుగా అయితే అరగంట సేపు నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ చాయ్ గ్లాస్లో చూపిస్తున్న విధంగా కందిపప్పు అయితే తీసుకున్నాను. ఈ కందిపప్పుని 2 to 3 టైమ్స్ మంచినీళ్ళతో బాగా వాష్ చేసేసుకోండి. ఈ కందిపప్పుకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ చిన్న సైజ్ టమాటాలు అయితే కోసేసుకొని తీసేసుకున్నాను. 3 పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ అయితే కొంచెం తరిగిన ఉల్లిపాయలు ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు, నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది కుక్కర్కి స్టిక్ అవ్వదండి. నెక్స్ట్ అయితే నేను తీసుకున్న ఒక చాయ్ కప్పు పప్పుకి ఇక్కడైతే పెద్ద గ్లాస్తో అయితే వాటర్ వేసేసాను. నెక్స్ట్ అయితే వీటిని కొంచెం బ్రేక్ డ్యాన్స్ అయితే చేపించేద్దాం. ఉప్పు, కారం, పసుపు బాగా కలిసిపోయాక కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసి 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ రానిద్దామండి. నాకు 5 విజిల్స్కి అయితే పప్పు అయితే ఇలా ఉందండి. వాటర్ ఏమీ లేవు, ఎక్సెస్ వాటర్ అన్నీ ఇంకిపోయాయి. సో తర్వాత అయితే పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఈ స్టేజ్లో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసేయాలండి. చింతపండు రసం అంతాను పప్పులో బాగా కలిసిపోయేటట్టు చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ తీసుకున్న చాయ్ గ్లాస్ కప్పు కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నానండి. ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ స్టేజ్లో కొంచెం మిర్చి అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ కలర్గా వస్తాయో అప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. నాకైతే కొంచెం తక్కువైంది, అందుకే యాడ్ చేసేసుకున్నాను. ఈ పైన నురుగైతే కనిపిస్తుంది కదండి, ఆ నురుగైతే తినకూడదు అని చెబుతారు. మీకు ఇష్టమైతే ఈ నురుగనైతే తీసేసుకోవచ్చు. నేనైతే తీసేసానండి. 5 నిమిషాల పాటు ఇక్కడ కనిపిస్తున్న విధంగా పప్పునైతే బాగా మరిగించుకోండి. మనం వేసిన ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మారాలండి. అప్పుడు దాకైతే ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా గరిటెతోటి ఉల్లిపాయలు తీస్తూ ట్రాన్స్పరెంట్గా అయ్యాయో లేయో చూసుకుంటూ ఉండండి. ఫ్లేవర్ కోసం ఇలా ఒక చిన్నులపాయని మరుగుతున్న పప్పులో అయితే వేసేయండి. పక్కనైతే నేను తాలింపు పెట్టేసుకున్నానండి. మా అమ్మ అయితే చికెన్ పంపించారు పప్పుచారులోకి తినడానికి. ఇక్కడైతే బాగా మరిగిపోయిందండి పప్పుచారు. మీకైతే చూపిస్తాను చూడండి. ట్రాన్స్పరెంట్గా అయితే ఉల్లిపాయలు మారిపోయాయి. ఇప్పుడైతే మనం వేసుకున్న పోపునైతే దీంట్లో వేసేస్తున్నాను. పోపు వేశాక ఒకసారి అంతా కలిపేసుకోండి. ఎంతో రుచికరమైన ముస్లిం స్టైల్లో పప్పుచారు అదే అండి ఖట్టీ దాల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి చికెన్ కానీ ఫిష్ కానీ ఉంటే అబ్బాబాబా పప్పుచారులోనే మైమరిచిపోతామండి. ఈ ఖట్టీ దాల్లో కొంచెం పోపు గింజలైతే ఎక్కువగానే వేస్తారండి. రాయా, జీరా అలా పైన తేలుతూ ఉండాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఈ ముస్లిం స్టైల్ పప్పుచారు అదే అండి ఖట్టీ దాల్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.